ఓకే సార్, ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లవాడు చదువుతూనే ఉంటాడు, చాలా స్ట్రెస్కి గురవుతుంటాడు. అప్పుడు ఎలాంటి సజెషన్స్, ఎలా ఉంటే బాగుంటుంది? యూపీఎస్సీలో ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ చాలా ఒక బిగ్గెస్ట్ ఎనిమీ అని చెప్పుకోవాలి ఆస్పిరెంట్కి. స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే ఈవెన్ ప్రిపరేషన్లో 1 or 2% లోపం ఉన్నా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండడం వల్ల అతనికి రిజల్ట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్ వల్ల బ్యాక్ పెయిన్ రావడం, జాయింట్లో పెయిన్ రావడం అనేది కామన్గా ఆస్పిరెంట్స్కి ఉండే ప్రాబ్లమ్స్. రెండోది మెంటల్ స్ట్రెస్, ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, యూపీఎస్సీలో ఉన్న కాంపిటీషన్ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే సబ్జెక్ట్ కంప్లీట్ మనం చేయగలమా లేదా అనే స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆస్పిరెంట్కి. సో మెంటల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ రెండు ఇంపార్టెంట్. దీనికి ఒక ఆస్పిరెంట్ చేయాల్సిన మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ ఏంటి అని అంటే టు డూ మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ ఆర్ ఇఫ్ దే కెన్ డూ ఎక్సర్సైజెస్ దట్ ఈస్ మచ్ బెటర్. మెంటల్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికల్లా డూయింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ టేకింగ్ బ్రేక్స్. 8 to 10 hours లాంగ్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ సజెస్టెడ్ అండి. అట్ ఏ టైమ్ యూ స్టడీ ఫర్ 1.5 hours or 2 hours అండ్ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 10 to 15 minutes or 20 minutes. మైండ్ రిఫ్రెష్ అయిన తర్వాత దాని అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం మండే టు సాటర్డే ఒక క్యాండిడేట్ కనుక ఇఫ్ ఈస్ ప్రిపేరింగ్, సండే ఒక హాఫ్ డే ఇఫ్ ఈస్ అలోకేటింగ్ దట్ ఫర్ రివిజన్, సండే ఒక హాఫ్ డే బ్రేక్ తీసుకుంటే హీ విల్ స్టడీ బెటర్ ఫర్ ఇన్ ది నెక్స్ట్ వీక్. అలా మనం మేనేజ్ చేసుకోవాలి.